సెంట్రల్ వాటర్ కమిషన్ల ఇంజనీర్ గా కెరీర్ ను షురూ చేసిండ్రు విద్యాసాగర్ రావు. చాలా రాష్ట్రాలలో పనిచేసిండు. చివరాఖరికి చీఫ్ ఇంజనీర్ స్థాయిలో రిటైర్ అయిండు. మన దేశం తరపున ప్రపంచ దేశాలలో పర్యటించి అక్కడి నీటిపారుదల రంగం మీద అధ్యయనం చేసి వాటిని ఇక్కడ అప్లై చేసి బీడు భూములకు నీళ్లు అందించుడుతోని మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నాడు. ఇండియన్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు, ఇరిగేషన్ మేనేజ్మెంట్ బోర్డుల జీవితకాల సభ్యుడిగా ఉన్నారు విద్యాసాగర్ రావు. మనతో మాట్లాడడానికి ఘంటా చక్రపాణి గారు రెడీగా ఉన్నారు. చక్రపాణి గారు, మీకు ఎలాంటి వ్యక్తిగతంగా ఎలాంటి అనుబంధం ఉంది విద్యాసాగర్ రావు గారితో? విద్యాసాగర్ రావు గారు ప్రముఖ నీటిపారుదల రంగ నిపుణులు. వారు ఇవాళ చనిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. తెలంగాణ సమాజం మొత్తాన్ని కూడా ఇది ఒక తీరని లోటు తెలంగాణ రాష్ట్రానికని నేను భావిస్తున్నాను. ముందుగా వారి మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢమైనటువంటి సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాను. విద్యాసాగర్ రావు గారు తెలంగాణ ఉద్యమాన్ని ఒక రూపుకు తీసుకొచ్చినటువంటి ప్రముఖ మేధావుల్లో వారొకరు. జయశంకర్ గారు ప్రారంభించినటువంటి మేధోపరమైనటువంటి యజ్ఞంలో నీటిపారుదలకు సంబంధించినటువంటి అంశాలు, నీటిపారుదల రంగానికి సంబంధించినటువంటి అంశాలని తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రంలో నీటిపారుదలకు ఎటువంటి అన్యాయాలు జరిగినాయో ప్రజలకు, ఉద్యమకారులకు అందరికీ రీతిలో విడమర్చి చెప్పినటువంటి ఒక మహామేధావి. ఉద్యమ సందర్భంలో ముఖ్యంగా భావవ్యాప్తికి సంబంధించినంత వరకు మేమందరం కూడా ఆ క్రమంలో పనిచేస్తున్నటువంటి కాలంలో ఆయన నీటిపారుదల సంఘానికి సంబంధించి ఒక నిఘంటువులాగా ఉండేటువంటి వాళ్ళు రాసినటువంటి నీళ్లు నిజాలు కానీ, లేకపోతే నీటిపారుదలకు సంబంధించినటువంటి అన్యాయాలు కానీ, ఇవి అనేక మందిని జాగృతపరిచినటువంటి రచనలు. ఆ తర్వాత ఈవెన్ ఉద్యమంలో ఒక సైనికుడిగా ఉండి ఒక మేధావిగా అనేక అంశాలు షేర్ చేసుకోవడమే కాకుండా ఆ తర్వాత కూడా పునర్నిర్మాణంలో నీళ్లు, నిధులు, నియామకాలు అని మనం ఏదైతే అంటున్నామో ఆ నీళ్లను ఈ పునర్విభజన తర్వాత, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ పునర్నిర్మాణానికి నీటి అంశాలు, నీటి అవసరాలు ఏ రకంగా ఉంటాయి, ఈ పునర్నిర్మాణంలో నీటిని ఎట్లా వినియోగించుకోవాలి అనే దానికి సంబంధించి చాలా విశేషమైనటువంటి పని చేసినటువంటి వ్యక్తిగా విద్యాసాగర్ రావు గారిని మొత్తం తెలంగాణ సమాజం చిరస్థాయిగా గుర్తుపెట్టుకుంటుందని నేను భావిస్తున్నాను. ఓకే అండి.